ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. వచ్చారు. అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఎందుకంటే దరిద్రం లేదు. సిబిఎన్ లోనే అన్ని ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. నోరు తెరిచావంటే తప్పుడు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను ఏమనుకుంటున్నావు? కనీసం 10వ తరగతి పేపర్స్ ని దిద్దడం కూడా మీకు చేత కాకుండా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేసిన. కావాలంటే ఈ ఊళ్ళో మీరు ఎవరినైనా అడగండి, నన్ను వట్టి నిశాని ఏలుముద్రగారు అంటారు. నీకు జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను లోకేష్ ని. నిన్ను చూసి లోకేషా జోకేషా అని ఈరోజు అందరూ నవ్వుకుంటున్నారు. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్ గా చేశాను. ఈ పిజ్జికి ఈ స్టోనా మరే వెన్నెల్లో తాజ్ మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నై విన్నట్టుంది. గతంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. రెడ్డి గారు అమ్మాయి పులిబిడ్డరా. ఇదేంటి ఇక్కడ ఉంది? అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఈ కూటమి ప్రభుత్వం రాగానే 5 రోజులకి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బంది పెట్టి నన్ను చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. ఒక మహిళ ఏం ప్రశ్నిస్తే తప్పేముంది? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు. నా మీద ఒకటి 111 కేసు. అంటే 111 కేసు అంటే 1 year వరకు బెయిల్ రాకుండా. అయ్యో నువ్వు చచ్చిపోతున్నా. రౌడ్ షీటర్ల మీద ఉపయోగించే 111 తీసుకొచ్చి 111 పెట్టపోతే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు పడిపోయిందా? మా వారిని జాబ్ చేస్తుంటే అక్కడ నుంచి ఉదయం తెల్లారుజామున తీసుకొచ్చారు చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ కి. నిన్ను కొడుతుంటా కూర్చోబడిపోతుంది. ఎక్కడ కొడతాడా అని చెప్పాను. ఒక మహిళని లేకుండా మళ్ళీ దూషించడం పోలీసులు. కులాన్ని పెట్టు ఏదో ఒకటి పెట్టు. నీకమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా. చూసావు కిషోర్ దీని భాష? బూతు మాట్లాడటం, బూతు మాటలు అసలు ఎలాగంటే ఇంకొకళ్ళైతే ముక్కలు కింద కొస్తా ఉన్నాయి. నన్ను నైట్ అంతా జర్నీ చేసి వెనక పక్క కారులో ఎక్కడో లాస్ట్ను కూర్చోబెట్టి ఇబ్బంది పెడతా కొడతా తీసుకొచ్చాడు. నా భర్తని ఒక ఉద్యోగస్తుడు బీటెక్ భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా నిన్ను డిఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లి అక్కడ కొట్టి నన్ను భయపెట్టాలని చూస్తారు. ఏంద్రా ఇక్కడ ఎవడ్రాయుడు? పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. అవతం డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఈడు పులిబిడ్డ. ఒక మహిళని కూడా లేకుండా 50 రోజులు జైల్లో. అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఎక్కడా లేదు చరిత్రలో. ఆడపిల్లని 50 రోజులు జైల్లో పెట్టి ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని 17 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి 17 కేసులు మొత్తం నా మీద, నా భర్త మీద 12 కేసులు. ఏ లక్ష్మి ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. బ్లడ్ లోనే ఉందిరా పవర్. అర్థమైందా? అసలు ఎటు పోతుంది చంద్రబాబు లేడీస్ మీద ఇలాగా 50 రోజులు జైల్లో పెట్టించడమా? ఎక్కడన్నా ఉందా? దేశంలో ఎక్కడైనా ఆడపిల్ల సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. ఓకే మాస్టర్. స్లిప్పులు తీపిచ్చానుగా. మొత్తం 17 కేసులు పెట్టి 50 రోజులు జైల్లో పెడితే పాతాళానికి తొక్కాలి అని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పాపని పేగ మీద కాలెట్టి చంపేమనరా. అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. ఏదో మీ అభిమానం. ఇది మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన జీవితమే త్యాగాల పుట్ట. మళ్ళీ పని చేస్తూనే ఉంటాం జగనన్న కోసం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు.
చేతి మీద జగనన్న పేరుంటే కూడా తిట్టటమే. ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు? టాటూస్ అంటారు వీటిని. జగనన్న పేరు రాసుకున్నావు, ఎందుకు రాసుకున్నావు? అభిమానం. పోరాడతాను, జగనన్న కోసం పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం, భయపడేది లేదు జగనన్న కోసం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.